నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినటువంటి ఒక రైతు, నేలపాడుకు సంబంధించినటువంటి అశోక్ అనే రైతు, నేను ప్రభుత్వం పైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన మరుసటి రోజే అమరావతికి సంబంధించి భూమి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కారణం ఏమై ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిపై చర్చించేందుకు మనతో పాటుగా ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసారి రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఒక రైతు మాజీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నేను ప్రభుత్వం పైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన చెప్పి మరుసటి రోజే వెంటనే అమరావతికి సంబంధించి సిఆర్డీఏ ప్రాంతానికి వెళ్ళి నేను భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూ ప్రభుత్వం దగ్గర ఆయన చెప్పినటువంటి తీరు ఏంటి? ఒక్క రోజులోనే మారాల్సినటువంటి పరిస్థితి, భూములు ఇవ్వడానికి సిద్ధం అవ్వడం ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా మొన్న జగన్మోహన్ రెడ్డిని కలిసిన రైతులందరూ కూడా రాజధాని ప్రాంత రైతులు, కానీ వాళ్ళు రాజధానికి భూములు ఇవ్వని రైతులు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 11-12 సంవత్సరాలుగా అమరావతిలో నగర నిర్మాణం చేయాలి, అమరావతి పేరిట నగర నిర్మాణం చేయాలి అని చెప్పని 29 గ్రామాలను ఐడెంటిఫై చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రజల నుంచి భూ సమీకరణలో భూములు తీసుకొని ఆ మాస్టర్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్న క్రమంలో గడిచిన దశాబ్ద కాలం పైగా ప్రభుత్వానికి సహకరించని రైతులు కొందరున్నారు. మేము భూ సమీకరణలో భూములు ఇవ్వము, భూ సేకరణకు కూడా మేము సహకరించము అని చెప్పని కోర్టులను అప్రోచ్ అయ్యి న్యాయ పోరాటం చేస్తూ ఒక రకంగా ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలుగా తయారైన రైతులు కొందరు ఉన్నారు. వాళ్ళందరినీ లీగల్గా వాళ్ళ పిటిషన్లు డిస్పోజ్ చేయించుకొని ప్రభుత్వం వాళ్ళ భూ సేకరణకు సిద్ధపడేటప్పటికి ఆల్మోస్ట్ దశాబ్ద కాలం పట్టింది. ఇప్పుడు ప్రభుత్వం రీసెంట్గా ల్యాండ్ అక్విజిషన్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో మా ప్రాంతాలని ల్యాండ్ అక్విజిషన్ నుంచి మినహాయించండి, అసలు రాజధాని మాస్టర్ ప్లాన్ నుంచి మా పరిధిని, మా గ్రామాలని ఆ పరిధి నుంచి మినహాయింపు చేయండి, మేము మా భూములు మేము సొంతంగా వ్యాపారాలు చేసుకుంటాం, మీరు భూములు ఇవ్వండి, మీ ద్వారా జరిగే అభివృద్ధితోటి మా ప్రాంతానికి వచ్చే విలువని మేము ఎక్స్ప్లాయిట్ చేసుకుంటాం అని కొందరు వ్యక్తం చేస్తున్న తీరు చూస్తున్నాం. అతను ఏమంటా అంటే, ఒక రైతు గడిచిన 12 సంవత్సరాలుగా నేను నా భూమిలో నిర్మాణం చేసుకుందామని చెప్పని సిఆర్డీఏని అప్లికేషన్ పెట్టుకుంటే ఇవ్వట్లేదు పర్మిషన్ అని చెప్తున్నాడు. ఈ గడిచిన 12 ఏళ్ళలో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో నువ్వెందుకు నీ భూమిలో విల్లాల నిర్మాణం చేసుకోవాలని ప్రయత్నం చేయలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజధాని పనులను స్తంభింపజేశాడు కాబట్టి, నీ విల్లాలు కొనే దిక్కు ఎవడు ఉండరు కాబట్టి ఆ రోజు నీ భూమిలో నిర్మాణం చేయాలని నువ్వు ప్రయత్నం చేయలా. ఇవాళ మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించారు కాబట్టి నీ భూమికి కూడా విలువ వస్తుంది. కాబట్టి అంటే ఎవరో పరాయి అన్నగమ్మ బిడ్డలు వాళ్ళు భూములు ఇస్తే ఆ భూముల వల్ల నీ ప్రాంతానికి విలువ వస్తే ఆ విలువను అడ్డు పెట్టుకొని నువ్వు వ్యాపారం చేయాలని చెప్పని కొందరు స్వార్థపూరిత రైతుల వ్యవహార శైలి చూసాం మనం. అదే సందర్భంలో అక్కడ ప్రసంగించిన కాపా అశోక్ గారు అని చెప్పని నేలపాడుకు సంబంధించిన రైతు, ఆయన మాట తీరు నేను విన్నా. ఆయనకి సబ్జెక్టు పట్ల బాగా అవగాహన ఉన్న చదువుకున్న వ్యక్తిగానే కనిపిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఆయన 20 ఎకరాల రైతు, అంటే స్థితిమంతుడైన రైతు. అటువంటి రైతు ఆయన జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుతూనే ఏమన్నారు, మా గ్రామంలో నేను ఒక్కడే వైసీపీ అండి, మా ఒక్క కుటుంబమే వైసీపీ, నేను ప్రభుత్వానికి భూమి సమీకరణలో కానీ సేకరణలో కానీ ఇవ్వకుండా నేను న్యాయ పోరాటం చేస్తున్నా, నాకు ఇప్పటికీ ఇవ్వటం ఇష్టం లేదని చెప్పారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, 2019 ఎన్నికల్లో ఆ 2 నియోజకవర్గాలు వైసీపీ నెగ్గింది. ఇప్పుడు అశోక్ గారు చెప్తున్నట్టుగా ఆ గ్రామ పరిధిలో కూడా వైసీపీకి చాలా ఓట్లు పడితేనే ఆ నియోజకవర్గాలు వైసీపీ నెగ్గగలిగింది. మరి 2019లో చాలామంది వైసీపీకి ఓట్లేసిన ఓటర్లు 2024కి ఎందుకు ఓట్లు లేకుండా పోయారు? ఎందుకని అశోక్ గారి కుటుంబం ఒక్కళ్ళే ఆ గ్రామం మొత్తం మీద ఓటు అంటే వైసీపీ ఓటర్గా మిగిలిపోయారు? అంటే ఒకనాడు వైసీపీ అభిమానులుగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఏదో తెలియని ఎలివేషను వాళ్ళ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచార నేపథ్యంలో, ఆయనకి ఇస్తున్న ఎలివేషన్ నేపథ్యంలో భ్రమపడి ఓట్లేసిన ఓటర్లు కూడా 5 ఏళ్ళు పాలకుడిగా ఆయన చూసిన తర్వాత 2024 ఎన్నికల నాటికి రిలీజ్ అయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి వెనక నడవటం అని అంటే కుక్కదోక పట్టుకొని గోదావరి ఈదినట్టే. కాబట్టి ఇతనిని మనం అనుసరించడం అనవసరం, ఇతన్ని ఓడించితే కానీ మన ప్రాంతానికి విముక్తి దక్కదు అని చెప్పని మిగిలిన గ్రామస్తులందరూ రిలీజ్ అయ్యారు. కాకుంటే అశోక్ గారికి రిలీజ్ కావడానికి కొంచెం టైం పట్టింది. ఎంతవరకు పట్టింది?
సహజంగా మనకు ఒక మాట చెప్తారు, దూరపు కొండలు నునుపు అంటారు. ఆ కొండ దగ్గరికి వెళ్తే కానీ మిగిలిన కొండల్లో కానీ అక్కడ కూడా ఎత్తుపల్లాలు, గుంటలు, రాళ్ళు, చెట్లు అన్నీ కనిపిస్తాయి. అలా కాకుండా దూరం నుంచి చూస్తే నున్నగానే కనిపిస్తుంది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి అవగాహన లేని సందర్భంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అవ్వని సందర్భం వరకు అశోక్ గారు నేను ఒక్కడే మా ఊర్లో వైసీపీ కార్యకర్తలని చెప్పని చెప్పుకున్నాడు. కానీ ఒకసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత, అతనితో చర్చించిన తర్వాత, అతనికి రాష్ట్రం పట్ల ఉన్న అవగాహన, ప్రాంతాల పట్ల ఉన్న అవగాహన, రాజధాని పట్ల ఉన్న అవగాహన ఇవన్నీ తెలిసిన తర్వాత ఇటువంటి వ్యక్తిని మనం నమ్ముకొని ఇతని ఆదేశాలు మనం పాటిస్తా ఇవాళ ఇంత బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతున్న రాజధానిలో మనం భాగస్వాములు కాకుండా పోతున్నది. ఇటువంటి నాయకుడిని నమ్మితే అవగాహన రాహిత్యంతో పాటు అసంబద్ధంగా గతంలో 3 రాజ్యాల ప్రతిపాదనతో మన ప్రాంతాన్ని అన్యాయం చేశాడు, మన రైతాంగాన్ని అన్యాయం చేశాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ పేరిట ఒక ఇంప్రాక్టికల్ ప్రపోజల్ తోటి తాను కామెడీ పీస్ అవుతూ కూడా ఇంకా అందరినీ కూడా అదే విధంగా భ్రమలు ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి అవగాహన రాహిత్యపు నాయకుడు వెనక ప్రయాణించడం కన్నా మిగిలిన మా గ్రామస్తులందరిలాగానే నేను కూడా ప్రభుత్వ సూచనలు పాటించి ప్రభుత్వానికి సమీకరణలో భూములు ఇస్తే ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిలో నేను భాగస్వామిని కాగలుగుతా. ఎట్టి తిరిగి ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్లు అయినా సరే తీసుకోవడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు, చట్టపరంగా నాకున్న అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోతూ ఉన్నప్పుడు, రేపు రోజున ల్యాండ్ అక్విజిషన్ ద్వారా నాకు వచ్చే నష్టపరిహారం కన్నా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ల్యాండ్ పూలింగ్ ద్వారా నాకు మరింత లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఆ లబ్ధి దక్కించుకుంటున్న మా మిగిలిన గ్రామస్తులందరిలాగానే నేను కూడా వారిలో భాగస్వామిని అవుతానని చెప్పని ఆయన రిలీజ్ కట్టడానికి 24 గంటలు కూడా టైం పట్ల. అంటే వాస్తవానికి భ్రమలకి మధ్య ఉండే వ్యత్యాసాన్ని, సత్యానికి అసత్యానికి మధ్య ఉండే వ్యత్యాసాన్ని ప్రాక్టికల్గా జగన్మోహన్ రెడ్డితో ఇంటరాక్ట్ అయిన తర్వాత కానీ అసలు సిసలు జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఇది, అసలు సిసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవగాహన ఇది, అసలు సిసలు జగన్మోహన్ రెడ్డికి ఉన్న పరిజ్ఞానం ఇది అని చెప్పని ఆ పార్టీకే చెందిన ఒక ధనిక చదువుకున్న రైతు స్థాయిలోనే రిలీజ్ అయ్యాడు. కాబట్టి వాళ్ళ మనకందరికీ తెలుసు, ఏ ప్రజలైతే 2019 ఎన్నికల్లో 150 స్థానాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారో అదే ప్రజలు 2024 దగ్గరికి వచ్చేప్పటికి 164 స్థానాలకు పరిమితం చేసినాడే ఈ అశోక్ గారు కూడా రిలీజ్ కావాల్సింది. కనీసం బెటర్ లేట్ దాన్ నెవర్ అని చెప్పని ఇప్పటికైనా సరే ఆయన రిలీజ్ అయినందుకు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి దర్పణంగా నిలిచే అమరావతి నగర నిర్మాణంలో తాను కూడా భాగస్వామిగా మారటానికి సమ్మతించి ముందుకొచ్చి సమీకరణలో భూములు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన అశోక్ గారిని అభినందిస్తూ ఈ అశోక్ గారి బాటలోనే ఆ సమావేశంలో పాల్గొన్న మిగిలిన రైతులు కూడా రిలీజ్ అయి తీరుతారు. లేదు అని అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు గీసిన గీట్లో నిలబడి వాళ్ళ ఆదేశాలు పాటించి వాళ్ళ అడుగులేస్తే అంతిమంగా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల రీత్యా తాను ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి సిద్ధపడితే నష్టపోయేది ఆ రైతులే అవుతారు. అది ఆ జ్ఞానం, ఆ ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. కాబట్టి ఇవాళ అశోక్ గారు చూపించిన దారిలోనే ఏ స్మాల్ కీ ఓపెన్స్ ఏ బిగ్ డోర్ అంటారు. కాబట్టి ఇవాళ అక్కడికి వెళ్ళిన సమూహంలో నుంచి ఇవాళ అశోక్ గారు ఏ దారి అయితే చూపారో అదే దారిలో మిగిలిన రైతులు కూడా నడుస్తారని చెప్పని అనుకుందాం. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.